హాయ్ హలో గైస్, నేను మీ సంతోష్. ఈరోజు నేను ఈ వీడియోని తీస్తున్నా అంటే ఇప్పటికీ 3 months అవుతుంది చెల్లి అనిపోయి. ఇప్పటిదాకా కూడా న్యాయం జరగలేదు. సో కానీ కొంచెం నాకైనా అమ్మకైనా చాలా గుర్తు వస్తుంది చెల్లి సమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే 3 months అవుతుంది కదా, కొంచెం మంచి అనిపించలేదు. ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నాం. ఇంత కష్టం ఎవరు కూడా పడలేదు నాకు తెలిసి ఒక్క న్యాయం జరగడానికి. చిన్న చిన్న కేసులు పట్టించుకుంటారు కానీ ఒక ఆడబిడ్డ కేసు పట్టించుకోమంటే కూడా ఇన్ని రోజులు అవుతుంది, అస్సలు పట్టించుకుంటలేదు. సో ఇప్పుడైతే పోతున్నాం చెల్లె దగ్గరికి. ఆ పందిరి కూడా చాలా డేంజర్ అయిపోయింది వర్షంకు దానికి దీనికి. అండ్ పందిరి వేసుకొని చెల్లెకి కావాల్సింది పెట్టేసి వస్తాం. అమ్మ, నేను, డాడీ అట్లా వీలైనంత మాత్రం ఎంతమంది అయితే అంతమంది పోతాం. చూడరి, ఎండ్ వరకు చూడండి, కొంచెం కూడా మిస్ చేయకుండా, ఓకేనా? ఖచ్చితంగా. ఎందుకంటే కొంచెం ఇక అర్థం చేసుకోరి, 3 months అవుతుంది ఇంకా న్యాయం జరగలేదు. సో ఈరోజు మా చెల్లె గుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే గుడి అంటే అందరికి తెలిసిందే కదా, పెట్టిన దగ్గరికి వెళ్తున్నాం. చూడరి, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడైతే నేను కట్టెలు అవన్నీ నరకడానికి కత్తి తీసుకున్నా, పోతున్నా. జరిగే న్యాయం ఎలా జరుగుతుంది. ఈ కోపాన్ని, ఈ బాధని ఎవ్వరు కూడా ఆపలేరు. జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను చేసేది మొత్తం మీకు అర్థమవుతుంది. ఇలా మధ్యలో కొన్ని చూపెడతాను నేను. చూడరి, ఒకవేళ కన్నడ తగిన కామెంట్ చేయండి. కొన్ని ఉన్నాయి ఇలా, ఓకేనా? చూడరి, ఓకేనా? కంటిన్యూ చేస్తాం. కత్తి తీసుకొని ఎప్పుడైతే పోతున్నా, నేను మా తమ్ముళ్ళు అట్లా పోతున్నాం. వేరే పిల్లలను బిర్యానీకి అట్లా పంపించిన. సో వాళ్ళు రాగానే వాళ్ళని కూడా నేను తెస్తా, అడిగిపోయి పెట్టినాక మొత్తం, ఓకేనా? ఓకే, అందరికీ వచ్చేసిన. ఇప్పుడైతే నేడికి చెల్లి పరిస్థితి అయితే అంటే నార్మల్గా బొంద అయితే ఇలా ఉంది గుడి. అందరి డౌట్, అందరు అడగాల్సింది ఒకటే అడుగుతుర్రు, అన్న గుడి ఎందుకు కడతలేరు అన్న, విగ్రహం అన్నారుగా, ఏది అన్న గుడి ఎందుకు కడతలేరు అన్నారు కదా. సో అందరికి ఒకటే మాట చెప్తున్నా, ప్లీజ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోర్రి. నేను ఏంది అని అంటున్నా అంటే, మా ఫ్యామిలీలో అందరు ఓకే, పర్లేదు. మీరు అంటారు కదా, ఫోన్ చేసి అన్న మీకు బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకుంటూ అంటారు కదా. సో నేను నిజాయితీ చెప్తున్నా, మా ఫ్యామిలీ ఎవరు కూడా అబద్ధం ఆడతలేరు, అందరికీ ఉన్నాయి. వాళ్ళు ఓకే, మేము కూడా ఫస్ట్ మంచిగా ఉన్నాం, బాగుండే అంతే. మేము అందరం తెంపుకునేటోళ్ళం, మా చెల్లె మేము అందరం కలిసి తెంపుకునేటోళ్ళం. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఆ లంజోడుకు వల్ల, వాళ్ళ లంజోడుకు మేము పైసలు ఇచ్చి, అంటే కట్నాలు ఇచ్చి, అది వేసి ఇది వేసి, సో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఫస్ట్ కొంచెం ఉండే, దానివల్ల ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోయారు అంటే, ఇల్లు మా సొంతం అవుతుందన్న నమ్మకం మాకు లేదు. నిజాయితీగా చెప్తున్నా, అర్థం చేసుకోర్రి. నేను నా నోరే ఇంత, నా వాయిసే ఇంత, నా ఫేసే ఇంత. నేను ఏదో ఫైర్గా కోపంతో చెప్తున్నాను మాత్రం అస్సలు అనుకోవద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మేము మంచిగానే ఉన్నాం, కానీ వాళ్ళకు అన్నీ వేసి, అన్నీ కొనిచ్చి, బంగారం పెట్టి, బండి కొనిచ్చి, జాగు కొనిచ్చి, అన్నీ వేసడం వల్ల చాలా అప్పులు అయినాయి. నిజాయితీగా చెప్తున్నాను నేను, ఫుల్ అప్పులు అయినాయి. ఆ అప్పుల పేపర్లు అవి ప్రూఫ్స్ చూపియన్నా అంటే అవి మా దగ్గర ఉండేవి కదా. ఎవరిచ్చారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. చాలామంది అర్థం చేసుకోవాలా ప్లీజ్. మీకు విగ్రహం అన్నారు కదా, కట్టిస్తా అన్నారు కదా. సో నాకు వచ్చింది మాత్రం అది. మీరు చెప్తే షాక్ అవుతారు, అన్న ఇంత ఫేమస్ అయిన రీల్స్, ఇంత ఫేమస్ అయిన వీడియోస్, కానీ మీకు ఇంకా రాలేవంటే నా ఫోన్పే ఇప్పుడు పనిచేస్తలేదు. చూసుకోవచ్చు మీరు కూడా, కొట్టి చూడవచ్చు. ఫోన్పే పనిచేస్తలేదు. మా వైఫ్ది కూడా పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అందరూ జనాలు పంపించింది మాత్రం నిజాయితీగా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు నమ్మితే నమ్మచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నేను నిజాయితీగా చెప్తున్నా. జనాలు పంపించిన పైసా అంటే కొందరు క్లోజ్ అయ్యారు పాపం, వాళ్ళు డైరెక్ట్గా 10,000 15,000 అట్లా కొడుతుర్రు. ఒక 5-6 పాపం ఓకే, 5-6 కలిపే ఒక 50, 60, 70, 80,000 దాకా పంపారు. ఇంకా మిగతా వాళ్ళు అందరు కలిసి జనాలు పంపిన పైసా తిప్పి కొడితే 40,000 45,000 అవుతాయి. నిజాయితీగా నేను చెప్పిన, ఇప్పుడు మీరు నమ్మాలా ఖచ్చితంగా. ఎందుకంటే నేను నిజాయితీగా చెప్తున్నా. బొమ్మ గురించి తెలుసుకున్న, సిల్కన్ బొమ్మ వేయించుకుందామంటే 1,00,000 చిల్లర అయితే అంట. నాకు తెలియదు, అది తమిళనాడు కేరళలో అన్నారు. అర్థం చేసుకోరు. నిజాయితీగా చెప్తున్నాను నేను, ఒక్క మాట కూడా అబద్ధం చెప్తలేను. ఫుల్ఫిల్గా అంటే మంచిగా చెప్తున్నాను నేను. అందరు సెటిల్డ్ కదా అన్న, అందరికి పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి, అంటే
నాకు తెలిసినంత మాత్రం మా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళే పెడతారు కావచ్చు కామెంట్స్. అమ్మ అన్నలు అందరికీ చెప్తున్నా, మా ఫ్యామిలీ అందరూ పర్లేదు, ఎవరికేం అప్పులు ఏం లేవు, చిన్న చిన్న అప్పులు ఉన్నాయి కావచ్చు, అందరూ కష్టం చేసుకొని బతుకుతుర్రు. నిజాయితీగా చెప్తున్నాను నేను, అందరికీ ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే ఎందుకు నదలైనామంటే చూసారు కదా ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో. సో దానివల్లనే మేము నదలైనాం అంతే. అంటే బాకీలు ఎక్కువైనాయి, నిజాయితీ చెప్తున్నా 30 లక్షల దాకా కన్ఫర్మ్గా ఉంది, ప్రూఫ్తో సహా. మీరు రాండి చూపిస్తాను నేను, ఎందుకంటే బాకీల పేపర్లు వాళ్ళ దగ్గరనే ఉంటాయి కాబట్టి. నేను ఇంటింటికి తిరిగి చూపించమంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు మా ఇంటికి వచ్చి మాకు బాగున్నా మా పేర్లు ఎత్తున్నావా, మీ పరిస్థితి మంచి లేక నన్ను ఇక తీసుకోవద్దంటారు, అట్లా అంటారు ఇట్లా అంటారు అని చెప్పేసి 2-3 అడిగినా. సో వాళ్ళు ఏమన్నారంటే అద్దు నన్ను వీడియో తీయకు, నేను చూపియా, మీరు పైసలు పెడితే పేపర్ ఇస్తానట్టు మాట్లాడారు. సో అందుకే నేను సైలెంట్ అయిపోయినా. ప్లీజ్ అర్థం చేసుకోరి. నేను ఇప్పుడైతే చెల్లె దగ్గరికి వచ్చిన, ఇక్కడికి పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంది. అది మంచిగా చేసి ఆ చెల్లెకి కావాల్సింది పెడతా, అమ్మ కూడా వస్తుంది ఖచ్చితంగా. నిజాయితీగా ప్లీజ్ అర్థం చేసుకోర్రి. నేను ఇన్నిసార్లు చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ అంట మీరు పెట్టకున్నా ఇంకా నేను దాని గురించి మాట్లాడా. ఆ వీడియోస్ ఎందుకు వస్తలేవంటే నేను ఏం తీయలేను ఇప్పుడు, అర్థం చేసుకోండి సరేనా. నేను ఇప్పుడు ఏం తీయలేను, నేను ఏమని తీయాలి చెప్పండి. ఇప్పుడు 3 months అవుతుంది కాబట్టి నా మనసు తట్టుకోలేక, మా అమ్మ ఏడుపుకు అన్నీ తట్టుకోలేక, చూద్దాం వీడికి అర్థం ఒక్కోసారి నార్మల్గా ఇట్లా చూపిస్తాను. మా అమ్మ చూసినంత కొంచెం చెల్లని చూసినంత ఫీల్ అవుతుంది అప్పుడు వీడికి వచ్చినప్పుడు. అప్పుడు నేను మసాలా వచ్చినా మేము వీడియో తీస్తలేము. కానీ ఇప్పుడైతే చెల్లె దగ్గరికి వచ్చినాం, ఇదంతా మంచి చేస్తాం. అక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు అది చేస్తుర్రు, చెట్లు అంటే ఆకులు అవి ఇవి కొడుతుర్రు, అవి తీసుకొచ్చేసి చెల్లె మీద కప్పి చేస్తాం. ఇప్పుడు అడిగినా ఎంత బాగుండగా కూడా నా చెల్లె కోసం అని చెప్పేసి మందిని అంటే పంపిరన్నా 1,00,000 చిల్లర అట్లా ఇట్లా అంటే, అవి మేము ఫస్ట్ చెల్లెకు అన్నీ కావాల్సినప్పుడు అప్పుడు చనిపోయినప్పుడు నేను అందరి లెక్క చిన్నగా కాకుండా చూసిరు కదా వీడియోస్లలో అలా ఇలా కొంచెం పైసా ఆలోచించకుండా నా చెల్లె ఉంటే నేను పెట్టుకోపోదునా అని చెప్పేసి నేను అన్నిటికీ బాగా ఖర్చు పెట్టిన, పటాకులకైనా దేనికైనా సంథింగ్. అంటే నా చెల్లె కోసం నేను ఏమాత్రం చేయకపోతే నేను ఎందుకు, నా చెల్లె ఇప్పటి నుంచి ఉంటే గిన నేను ఇంకెంత పెడుతుంటానో, నా చెల్లె లేదు కదా లాస్ట్ టైం అయినా నేను పెట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను ఆలోచించకుండా డైరెక్ట్ ఇంకా పెట్టేసిన. దేనికి పడితే దానికి ఖర్చు అంతా నేనే ఎలా తీసిన అంటే అమ్మకు నన్ను ఇచ్చింది, అట్లా ఇట్లా దగ్గర బాగా ఖర్చు అయినాయి. నిజాయితీ చెప్తున్నాను, ఎందుకంటే ఉంటారు ఎట్లా ఉంటుందో తెలుసే కదా, ఇంటికి ఎంతమంది వస్తారు ఎంతమంది పోతారు దేని ఖర్చు ఉంటుందో మీకు అందరికీ తెలిసే. సో అది కొంచెం నేను బాగా ఖర్చు పెట్టిన అంతే తేడా. వాళ్ళకి అందరికి ముట్ట చెప్పేసిన. ఇప్పుడు నేను వేరే వాళ్ళని బాగా అడిగిన, వాళ్ళు ఇవ్వంగానే నేను చెల్లె విగ్రహానికి ముందుకు వచ్చిన, ఆల్రెడీ బాగా అడిగిన. సో అందుకోసమే తెలుసుకుంటున్నా అందరిని నేను. వాళ్ళు ఇచ్చినాక వెంటనే నేను చెల్లె విగ్రహం ఆర్డర్ ఇస్తా, అది కూడా వీడియో తీస్తా, అది కూడా పెడతా. కానీ ఇక్కడ ఎందుకు పెట్టొద్దు అంటే అర్థం చేసుకోండి, ఈ జంగల్లో నా చెల్లెను న్యాయమా అంటే ఇక్కడ నా చెల్లె దేవత నేను అనుకుంటున్నా, చాలామంది కూడా అనుకుంటారు. మీరు ఎంతమంది అనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి, నేను చూస్తా. ఒకవేళ అంటే ఎంతమంది దేవత అనుకుంటారు, నా చెల్లె బంగారు తల్లి నిజంగా చెప్తున్నా దేవతనే. సో అందుకోసమే నేను ఇంట్లో వేయించుకొని పెట్టుకుంటాను అనుకుంటున్నా. బాగా అడిగిన కొందరిని, వాళ్ళు ఇవ్వంగానే నేను ఖచ్చితంగా నేను పెట్టుకుంటా. కొందరు కూడా ముందుకు వచ్చి చేపిస్తా అని చెప్పేసి, కానీ వాళ్ళు నిజమా అబద్ధమా కూడా అర్థమవుతలేదు. కొంచెం సబ్స్క్రైబర్సే కొన్ని రోజులు మాట్లాడుతారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. అన్న ఏమైనా అడ్వాన్స్ ఇద్దామన్నా కానీ అప్పుడు సైలెంట్ అయిపోతారు. సో దానికోసమే ఇంత ఫాస్ట్ ఎందుకు మాట్లాడుతున్నట్టు నేను కొంచెం నా చేతి నొప్పుంది, అందుకే ఫటాఫట్ మాట్లాడుతున్నా. చూస్తా, వాళ్ళు ఆల్రెడీ తెంపుతారు అక్కడ అందరూ. ఈ కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు తెంపుతారు. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం మంచి చేసి చెల్లెకు ఫుడ్ పెట్టి మొక్కి, చెల్లెని మనస్ఫూర్తిగా మొక్కి, చెల్లె మాకు సపోర్ట్ ఉండు, నేను దేవతల ఇంట్లో ఉంచుకుంటాం అని చెప్పేసి. నా చెల్లె నాకు ఖచ్చితంగా దేవతనే, అన్ని దేవుళ్ళ కంటే దేవత నా చెల్లెనే, నిజాయితీ చెప్తున్నా. ఎందుకంటే మా చెల్లె చరిత్ర చెప్తే ఎవరు నమ్మరు. అది ఒక రాణిలా పెరిగింది, దేవతలా బతికింది. కానీ ఇంత మోసంగా చనిపోతాను మాత్రం నా చెల్లె అసలు అనుకోలే. నిజాయితీగా చెప్తున్నా నేను. అరే అసలు ఇంత డేంజర్ పరిస్థితి. అరే హరిగా, నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు నాకు దొరుకుంటే మాత్రం, ఎందుకంటే నేను అంత ప్రేమగా చూసుకున్నా నిన్ను. మాపుర్లా ఈ చుట్టుపక్కల ఒక్కడు కూడా చేతి లెవట్టి చూపించలేదు నీకు, అంత పవర్గా ఉంచిన నిన్ను. కానీ నువ్వు ఇంత మోసం చేసిపోతావని నా జన్మల కాదుగా, నా కళలో కూడా కాదుగా, ఇంకా అసలు నువ్వు ఊహించలే. నువ్వు కొడతావని కూడా నేను అనుకోలే.
అట్లాంటిది ఇంత దారుణంగా చంపిపోయినావంటే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. న్యాయం ఎలా జరగాలనో నా చెల్లెని తీసుకొస్తుంది, ఆ దేవుళ్ళే తీసుకొస్తారు, ఈ చట్టమే తీసుకొస్తారు. ఓకేనా? కొందరు అనుకుంటారు రాజకీయ నాయకులు, అందరికీ ఏమైనా తప్పుంటే క్షమించండి ప్లీజ్. సార్లు అర్థం చేసుకోరు, మేడాలు. మా అమ్మ కడుపు కోత రోజు ఏడ్చి 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 తట్టుకోలేక ఆ మాటలు మాట్లాడింది ఆంధ్రజ్యోతి అలా మన ఛానల్లో. ఎవరు కూడా తప్పు అనుకోవద్దు, ఎందుకంటే మా అమ్మ తట్టుకుంటలేదు, ఇప్పటికి కూడా స్టాండ్గా నిలబడతలేదు. సో దానికోసమే బాధ తట్టుకోలేక మా అమ్మ ఉన్నాయని కక్కేసింది. ఎందుకంటే ఏడికి పోయినా మాకు న్యాయం జరుగుతలేదు, చీపుగా చూస్తుర్రు. న్యాయం అంటే ఎలా ఉండాలో తెలుసా? తమిళనాడులో గెలిచిండు ఆ సార్ ఎందుకు కానీ వేరే. ఇప్పుడైతే వీళ్ళు దింపుతుర్రు అందరూ, వీళ్ళు ఆల్రెడీ చెట్లు ఆకులన్నీ దింపుతుర్రు. తీసుకొచ్చేసి పందిరేసి ఇవి పెడతా. మా అమ్మ కూడా అత్తే రావచ్చు నాకు తెలిసి. వీళ్ళైతే ఫుడ్ తీసుకొచ్చారు, అక్కడ బండ్లు ఉన్నది. నేను ఆ చెల్లెకి పెడతా, అంతా మంచిగా చేసినాక చూపెడతా. అర్థం చేసుకోరి, హరియాణ విషయం మధ్యలో వేసిన. కానీ అరే నిన్ను ప్రాణం కంటే ఎక్కువ వేసుకుంటా అనుకున్నా, మీ ఇద్దరిని కొన్ని ట్రిప్పులకే పంపిద్దాం అనుకున్నా బయటకు. కానీ నువ్వు ఎవ్వరి మాట అయిని ఎవరిని ఎదులుకొచ్చి చేసినావో అందరు బయటకు రావాలా. ఆనందాన్ని చూశారు వాళ్ళు, ఆ కళ్ళలో, అవే కళ్ళలో సత్య ముందు పడే భయాన్ని చూపిస్తాను నేను. నా ప్రాణం ఉన్నన్ని రోజులు నా చెల్లెకి న్యాయం జరగకపోతే నేను ఒక్క అయ్యగా ఉట్లే. చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. ఓకేనా? జరుగుతుంది, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. సరేనా? వాళ్ళని అవ్వాలా, చట్టం అన్నయ్య అంపాలా. ఇది మాత్రం ఖచ్చితంగా నా సేఫ్టీ, నా ఫ్యామిలీ సేఫ్టీ ఇప్పుడు నా చేతులు ఉంది. కానీ నేను రిటర్న్ తిరుగుతున్నా, చట్టం తిరుగుతుంది. చట్టం తిరగకపోతే గిన ఖచ్చితంగా ఆ దేవుడు నా చెల్లెనే చూసుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కానీ ఇంత కడుపు కోత ఇచ్చిపోతామన్న జన్మలు అనుకోలేను నేను. హరిగా నీ లైఫ్లో నువ్వు బతికి, ఇప్పుడు ఈ లైఫ్కు నువ్వు బతుకుంటే మాత్రం నిన్ను జనాలే చంపేస్తారు. నువ్వు బయట తిరుగుతా నేను జనాలే. నా బాధ ఎట్లున్నదో అందరికీ తెలుసు. నేను బయట తిరిగినప్పుడు కూడా చాలామంది కూడా పలకరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లోకి వస్తా అనుకోలేను, కానీ నా చెల్ల ఛానల్ వల్ల నేను బయటకు వచ్చిన. ఇప్పుడు న్యాయం జరిగినాక నేను తీయను కూడా తెలియదు వీడియోస్, కానీ న్యాయం కోసం అయితే ఖచ్చితంగా వీడియోస్ తీస్తూనే ఉంటాను. న్యాయం జరిగినాక వీడియోస్ వస్తే రావు కూడా తెలియదు. సరేనా? ఖచ్చితంగా మాత్రం న్యాయం జరగాల. ఎందుకంటే అర్థం చేసుకోరు సార్, పెద్ద వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోరు. మీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతా సార్, మీరు ఏం చేయమన్నా చేస్తా సార్, మీరు ఎలా దూరమన్నా దూరుతా సార్. కానీ నా చెల్లెకి న్యాయం చేయరు సార్. అర్థమవుతుందా? నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, నా దగ్గర ప్రతి ఒక్కడు ఉంది. నా దగ్గర లేని క్యారెక్టర్ లేదు అసలు. కానీ ఇప్పుడు బాగా నదరైపోయినాం సార్. పైసా పెట్టి గెలిచేంత మా దగ్గర లేదు సార్. న్యాయంగా మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. మీ కాలు మొక్కుతా సార్. నిజాయితీ చెప్తున్నా, ఇన్నిసార్లు నిజాయితీ అని చెప్తున్నా. రేగులు ఇంట్లో ఎండకు మధ్యాహ్నం పూట నా బిడ్డలు అంటే ఫ్యాన్లు పెట్టినా ఏం పెట్టినా దగడకు మొత్తం పెయ్యి అన్నీ చెమటలే. వాళ్ళని చూస్తే నాకు తట్టుకోలేక పిచ్చిలు ఎత్తుంది తెలుసా. రోజు చెట్టు కింద వంటున్నాం, ఒక చెట్టు కింద. ఇంట్లో ప్రశాంతంగా వండుకునే మేము ఒక చెట్టు కింద వంటున్నాం. మా అమ్మ చెట్టు కింద వంటుంది. ఆ రేకులు ఇంట్లో ఉందామంటేనే పిసలు ఎత్తుంది. ఆ ఇల్లేమో బాగిల కిందకి వెళ్ళిపోతుంది. నిజాయితీ చెప్తున్నా చూడు రే, బాగిల కిందకి వెళ్ళిపోతుంది. మా అన్న హైదరాబాద్లో ఉంటుండు, మా అన్న పరిస్థితి మంచి లేదు, మా పరిస్థితి మంచి లేదు. బాకీలు, ఈఎంఐలు, సంఘాలు ఎన్ని ఉన్నాయి తెలుసా, చాలా ఉన్నాయి. మీరు అర్థం చేసుకుంటలేరు మమ్మల్ని. మా ఫ్యామిలీ అందరూ ఓకే, మీరు మీ ఫ్యామిలీ అంటే అంటారు అందరూ, మీ ఫ్యామిలీకి అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మీరెందుకు సెటిల్మెంట్ లేరు, మీకు ఎందుకు లేవంటే ఉన్నాయి. అందరూ కష్టపడి సంపాదించుకుంటారు, అందరికి ఊరికే రాలేవు కదా. మేము ఎంత సంపాదిస్తున్నామో ఎంత ఎత్తున్నామో ఆ దేవునికి తెలుసు. కానీ చెల్లి ఉన్నప్పుడు చెల్లె వెన్ను నుంచి ఇప్పటికి ఒక్క పని లేదు, ఏం లేదు. బాకీలు మీదికి వస్తారు, సంఘాలు మీదికి వస్తున్నాయి, ఈఎంఐలు మీదికి వస్తున్నాయి. అన్నీ ఉండడుకు అసలు మైండే పనిచేస్తలేదు. చెల్లెని పోగొట్టుకుని ఒక బాధ, ఇవన్నీ మీదకి వచ్చి ఇంకో బాధ, పిచ్చిలు వేసిపోతుంది. సరే ఇంతసేపు అయితే నడవది. వీళ్ళైతే ఇప్పుడు ఇవన్నీ ఎత్తురు కదా, చేసినాక వెంటనే అది మొత్తం క్లియర్ చేస్తా. అమ్మ వాళ్ళు వస్తే రావచ్చు, అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తా ఒకసారి. సరేనా?
చూడురి, ఇది ఇంతసేపు నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా న్యాయం చేయండి సార్, మీ కాళ్ళు మొక్తా. అందరూ ఎగ్జిట్ వరకు అంటే మొత్తం ఎండ్ వరకు చూడండి ప్లీజ్. అర్థం చేసుకొని వీడియోలు రాకుంటే మమ్మల్ని, మా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది, డేంజర్. చెప్పుకోలేక బాధ కుమిలి కుమిలి చచ్చిపోతున్నాం. చిన్నపిల్లలకు ప్రాణం ఆరోగ్యం లేకుంటే ఆర్ఐబి డాక్టర్కి పోయి చూసుకుంటున్నాం. నిజంగా పిల్లల పరిస్థితి డేంజర్ ఉంది, మా పరిస్థితి డేంజర్ ఉంది. ఆ కూలర్లు అత్తలేవు, కూలర్లు ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం కరెంటు బిల్లు, 6 రేగులు ఉంటే కరెంటు బిల్లు దగ్గర 8,000 రూపాయలు వచ్చింది. వీటిలలో గవర్నమెంట్ మాత్రం ఫాస్ట్ ఉంటుంది, కానీ న్యాయంలో ఫాస్ట్ ఉండలేదు. 8,000 రూపాయలు. నేను దాన్ని కూడా ఒకవేళ వీలైతే పెడతా, చూడరు ఒకసారి. కరెంటు బిల్ డేంజర్గా వచ్చింది. అది ఏం చేసి కడతాం మేము, ఏం చేసి కడతాం చెప్పండి ఒకసారి, చూడరు. దారిలో ఒక పక్క పెట్టరా, కాలకడ పెట్టు. ఇవి ఇట్లా ఉండమా, అది అదే అరే స్టేట్ కట్టబడి స్టేట్ కట్టవు. అదే అంటున్నాను నేను అప్పటి నుంచి. నేను అక్క చెప్పిన అప్పుడు చెప్తున్నామంటే మా దద్దు చేసుకున్నాను అర్థం. ఇవి ఇక్కడ అవుతుంది. ఇప్పుడే వచ్చారు అమ్మ వాళ్ళు, డాడీ, అమ్మ. ఈ అమ్మ ఆదిలాబాద్ నుంచి వచ్చిందంట చెల్లెని చూడడానికి. ఏడకమ్మ ఏడకే, ఏడకమ్మా. నువ్వు ఫోన్ మాట్లాడు రావే సిట్టి, నువ్వు వీడియోలు తీసుకుంటూ రావే సిట్టి. నేను ఎట్లా చంపిండు అక్కడ లేచి వాడికి వాళ్ళ కుటుంబం వచ్చి ఎట్లా చంపిర్రా సిట్టి. నిన్ను నన్ను ఎడవాపిర్రా సిట్టి. నీ చేతులతో అలా చొడికిచ్చి నాకు వెతికేసింది సిట్టి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 పెడతా, అతి తొందరలోనే పార్ట్ 2 పెడతా, ఓకేనా. పార్ట్ 2లో ఏమేం చేసినాం, షెడ్ ఎలా వేసినాం, అంటే కొంచెం వేరేలా వేసినాం, అండ్ అమ్మ ఏం చేసింది, చెల్లెకి ఏమేమి పెట్టినాం, సో అన్నీ పార్ట్ 2లో వస్తాయి. తప్పకుండా అందరు చూడండి, ఓకేనా. పార్ట్ 2 అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇంపార్టెంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి,
ఓకేనా. ఇది పార్ట్ 1 ఎందుకంటే ఇట్లా పోయినామని చెప్పేసి. ఓకే, బై టు ఆల్.